హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీడిఎస్ 2026కి అప్లై చేసిన వాళ్ళందరికీ ఒక సూపర్ న్యూస్ వచ్చేసిందండి. ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతుంది, కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందా, లేదంటే మన పర్సంటేజ్ సేఫ్ అవుతుందా లేదంటే టెన్షన్ పడాలా? గత సంవత్సరంలో కంపేర్ చేస్తే ఈసారి కాంపిటీషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉందండి. వేకెన్సీస్ ఎక్కువగా ఉన్న డివిజన్లో మాత్రం కట్ ఆఫ్ కొంచెం డౌన్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ క్యాండిడేట్స్కి ఈసారి మంచి అవకాశం ఉండొచ్చు. కానీ ఒక చిన్న మిస్టేక్ కూడా మీ సెలక్షన్ని క్యాన్సిల్ చేయొచ్చు. మీరు కూడా జీడిఎస్ 2026 అప్లై చేసినట్లయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే సేఫ్ పర్సంటేజ్ ఎంత, చివరికి ఎవరికి ఎంత ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, కంప్లీట్గా క్లారిటీ అనేది ఈ వీడియోలో ఇస్తానండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? జీడిఎస్ బీపీఎం అనేది అంటే జీడిఎస్ రిక్రూట్మెంట్లో ఎగ్జామ్ అనేది ఉండదండి. ఓకే, అది అందరికీ తెలుసు కదా. 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. పర్సంటేజ్ ఎంత ఎక్కువ ఉంటే ఛాన్సెస్ అనేది ఎంత ఎక్కువ ఉంటుంది, ఓకేనా? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనది అనుకున్నది ఏంది, 31st నుంచి 14th వరకు అప్లికేషన్ ఇది అయిపోయింది. అప్లికేషన్ సబ్మిషన్ అనేది కూడా 16th లాస్ట్, ఓకేనా? ఎడిట్ కరెక్షన్స్ కూడా ఇచ్చేసాడు. కాకపోతే 28th అనేది యాక్చువల్గా రావాలి, 28th అనేది రిజల్ట్ రావాలి. కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల అనేది రాలేదు. కాకపోతే ఒక డేట్ అయితే అనౌన్స్ చేసేసారండి. March 7th లోపు మీకు రిజల్ట్ అనేది వచ్చేస్తుందండి, ఓకేనా? March 7th, ఓకేనా? March 7th మీకు రిజల్ట్ అనేది డిక్లరేషన్ చేసేస్తారు. ఇప్పుడు అసలు విషయం ఏంటిదంటే, అసలు లాస్ట్ ఇయర్ ట్రెండ్ ప్రకారం చూస్తే మనకు జనరల్లో 95% అనేది కట్ ఆఫ్ ఉందండి, ఓకేనా? ఓబీసీ వాళ్ళకి 92 నుంచి 94, జనరల్ వాళ్ళకి వచ్చేసి 95, ఓకేనా? తర్వాత ఓబీసీ వాళ్ళకి 92, ఓకేనా? తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 88, ఓకేనా? ఎస్టీ వాళ్ళకి 85, అలా కట్ ఆఫ్ ఉండేదండి. ఈసారి ఎలా ఉంటుందంటే జనరల్ వాళ్ళకి వచ్చేసి 95% అబోవ్ ఉంటే ఆల్మోస్ట్ సేఫ్ అండి, ఓకేనా? ఇక 90 to 90% ఉంటే స్ట్రాంగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, ఓకేనా? 85 నుంచి 89% ఉన్నదనుకోండి, మీకు బార్డర్ లైన్ అనేది అవకాశం ఉంది, ఓకేనా? 85% కంటే తక్కువ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే రూరల్ ఏరియాస్ మనం అనుకున్నాం కదా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ అని చెప్పేసి అనుకున్నాం కదా. అందులో రూరల్ ఏరియా ఎవరైతే డిసైడ్ చేశారో వాళ్ళకు మాత్రం వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉందండి, ఓకేనా? కాబట్టి మీరు ఫైనల్గా ఒకటి చెప్పాలంటే జీడిఎస్ 2026 కాంపిటీషన్ అయితే ఉంది. కానీ కరెక్ట్ పర్సంటేజ్ అండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం సెలెక్షన్ అనేది పక్కాగా ఉంది, ఓకేనా? ఇదండి నెక్స్ట్ కొత్తగా వచ్చిన అప్డేట్ అనేది. ఎవరైతే రూరల్ ఏరియాస్ మనం అనుకున్నట్టు ప్రీవియస్ వీడియోలో ఎవరైతే మనం రూరల్ ఏరియాస్ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకైతే తక్కువ మార్క్స్ ఉన్నా కానీ రూరల్ ఏరియాస్లో జాబ్ వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉందండి, ఓకేనా? ఈ రిజల్ట్ మాత్రం మీకు March 7th లోపు కంపల్సరీ వచ్చేస్తుందండి, ఓకేనా? ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ కనుక అయితే మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ వస్తుంది. ఒకవేళ లేదు, టెక్నికల్ ఇష్యూ వల్ల మెసేజ్ రాకపోతే మీరు ఇదే వెబ్సైట్లో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ సంబంధించిన లిస్టు, ఆ స్టేట్కి సంబంధించిన లిస్టు తీసుకుని డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో సెర్చ్ చేసుకుంటే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని తెలుసుకోవచ్చు, ఓకేనా? డాక్యుమెంట్స్ మాత్రం రెడీ చేసేసుకోండి. ఎవరికైతే హైయెస్ట్ అంటే ఎక్కువ స్కోర్ అయితే ఉందో 10th క్లాస్లో ఎక్కువ పర్సంటేజ్ ఉందో వాళ్ళు మాత్రం డాక్యుమెంట్ రెడీ చేసుకోండి, ఓకేనా? ఇక రూరల్ ఏరియాస్లో 85% అబోవ్ ఉన్న వాళ్ళు కూడా డాక్యుమెంట్స్ రెడీ చేసేసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైట్ డే, ఓకేనా?